మాదరా ఉచిహా నేమ్స్ వింటేనే చాలు బాడీ మొత్తం చిల్స్ వచ్చేస్తాయి. అండ్ షినోబి వరల్డ్ లో గాడ్స్ గురించి ఏమో కానీ తన పేరు వింటే మాత్రం ప్రతి ఒక్కరూ భయంతో ఊనికిపోతారు. జస్ట్ విలన్ మాత్రం కాదు, అబ్సల్యూట్ డామినేషన్ కి తన డెఫినేషన్. సో మాదరా వరల్డ్ కి సింపుల్ గా పవర్ అంటే ఏంటి అండ్ కంట్రోల్ అంటే ఏంటో చూపిస్తాడు. బిఫోర్ నరుటో అండ్ సాస్కే షినోబి వరల్డ్ మొత్తం కేయాస్, వార్స్, హేట్రెడ్, బ్లడ్ వీటితో నిండిపోయింది. అండ్ అలాంటి బ్లడ్ ఫిల్డ్ ఎరాలో 2 మాన్స్టర్స్ అయితే వస్తారు. వాళ్ళే మాదరా ఉచిహా అండ్ ఇంకా హషిరామా సెంజు. ఇద్దరి డ్రీమ్ ఒకటే, పీస్. బట్ వాళ్ళ వే ఆఫ్ అప్రోచింగ్ అండ్ ఇంకా దాని అండర్స్టాండింగ్ అనేది డిఫరెంట్ గా ఉండేది. హషిరామా ఏమో పీస్ అనేది అండర్స్టాండింగ్ నుంచి వస్తుంది అనుకున్నాడు, బట్ మాదరా ఏమో పీస్ అనేది కంట్రోల్ నుంచి వస్తుంది అనుకునేవాడు. సో ఈ 2 ఐడియల్స్ అనేవి మ్యాచ్ అవ్వకపోవడంతో వీళ్ళకి క్లాష్ అయితే జరుగుతుంది. అండ్ అది షినోబి హిస్టరీనే చేంజ్ చేస్తుంది. మాదరా పుట్టుకతోనే ఒక జీనియస్ అండ్ చాలా యంగ్ ఏజ్ లో తన షారింగ్ అని అవేకన్ చేస్తాడు. ఎవ్రీ టైం ఎవరినైనా కోల్పోయినప్పుడు, బాగా కావాల్సిన వాళ్ళని కోల్పోయినప్పుడు తన ఐస్ ఇంకా స్ట్రాంగ్ గా మారేవి. అలా మారుతుండగా తను అన్స్టాపబుల్ అయిపోతాడు. హషిరామాతో ఎట్ ది వ్యాలీ ఆఫ్ ది ఎండ్ దగ్గర ఫైట్ చేస్తాడు. అండ్ అది జస్ట్ యావరేజ్ షినోబిస్ ఫైట్ చేసుకున్నట్టయితే ఉండదు, లిటరలీ గాడ్స్ ఎర్త్ మీదకి వచ్చి ఫైట్ చేసినట్టయితే ఉంటుంది. సుసానా వర్సెస్ వుడ్ స్టైల్. ఈ ఫైట్ లో మౌంటైన్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి అండ్ రివర్స్ వాటి డైరెక్షన్స్ ని చేంజ్ చేసుకుంటాయి. ప్లాట్ కోసం హషిరామా అయితే గెలిచేస్తాడు, అది బ్యాక్ స్టాప్ చేసి మాదరాని డైరెక్ట్ గా ఓడించలేక. బట్ మాదరా అక్కడ తన ఓటమిని ఒప్పుకోలేదు. తన చావుని ఒక అబద్ధంగా చేసి హషిరామా సెల్స్ తీసుకొని తన రియల్ ప్లాన్ అయితే స్టార్ట్ చేస్తాడు, ది ఐ ఆఫ్ ది మూన్ ప్లాన్. హషిరామా సెల్స్ తో కొన్ని సంవత్సరాల వరకు ఎక్స్పెరిమెంట్స్ చేశాక మాదరాకి ఏ ఉచిహా అచీవ్ చేయలేదైతే ఒకటి దొరుకుతుంది, అదే రెనగన్. ఇమాజిన్ నీ దగ్గర ఒక ఐ ఉంది, దాంతో లైఫ్, డెత్, గ్రావిటీ, క్రియేషన్, ఈవెన్ ది సోల్ ని కంట్రోల్ చేయొచ్చు. అది జస్ట్ ఐ మాత్రం కాదు. సో లిటరల్ గాడ్స్ కుండే పవర్స్ వచ్చేసి మాదరా అక్కడ రెనగాన్ యూజ్ చేసి గెడో స్టాచ్యూ, ద హస్క్ ఆఫ్ ది టెంటర్స్ ని సమన్ చేస్తాడు. అక్కడి నుంచి తను ప్రతిదీ ప్లాన్ చేస్తాడు. ఒబిటో, నగాటో, ఈవెన్ 4th గ్రేట్ నింజా వార్ ప్రతిదీ తను ప్లాన్ చేసింది. ఎవ్రీ మూవ్, ఎవ్రీ డెత్ తను క్యాలిక్యులేట్ చేసినవే. అండ్ తన ప్లాన్ ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ 4th గ్రేట్ నింజా వార్ లో రివైవ్ అవుతాడు. అండ్ ఆ సీన్ మాత్రం డిఫరెంట్ లెవెల్ లో ఉంటుంది. గూస్ బంప్స్ వచ్చేస్తాయి. లిటరలీ మాదరా ఒక్కడే అండ్ తనకి అగైనెస్ట్ గా 80,000 మంది షినోబిస్ ఉంటారు. అండ్ తర్వాత ఏం జరుగుతుంది, ఎంటైర్ ఆర్మీ కలిసి కూడా మాదరాని ఏం చేయలేకపోతాడు. తను జస్ట్ బేసిక్ జుట్సు అండ్ ఇంకా టాయ్ జుట్సుతో ఆల్మోస్ట్ అందరినీ ఎలిమినేట్ చేసేస్తాడు. అండ్ తర్వాత సుసానాతో బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే ఒక గాడ్ హ్యూమనైట్ ఫామ్ లో వచ్చినట్టయితే ఉంటుంది. అండ్ అప్పుడు అందరూ రియలైజ్ అవుతారు వాళ్ళు ఫైట్ చేస్తుంది ఒక నార్మల్ షినోబితో కాదని, ఒక లిటరల్ గాడ్ తో అని. అండ్ మాదరా గోల్ ఆ ఫైట్ లో కూడా అదే, వాళ్ళకి పవర్ డిఫరెన్స్ అంటే ఏంటో చూపించాలనుకున్నాడు. అండ్ తరువాత చాలా ఈవెంట్స్ జరిగాక మాదరా 10 టైల్స్ జింజురికిగా మారుతాడు. అండ్ అలా మారాక తను జస్ట్ మాదరా మాత్రం కాదు, ఎంటైర్ ఒక డిఫరెంట్ ఎంటిటీ లాగా మారిపోతాడు. స్టేజ్ ఆఫ్ 6 పార్ట్స్ పవర్స్ వచ్చాక తనకి ట్రూత్ సీకింగ్ ఆబ్స్ వస్తాయి, ద పవర్ ఆఫ్ క్రియేషన్ అండ్ లింబో క్లోన్స్. ఇవి వచ్చేసి ఒక ఇన్విజిబుల్ షాడోస్, డిఫరెంట్ డైమెన్షన్ లో అయితే ఉంటాయి. ఇవే కాకుండా తను ఇంకా ఫ్లై అవ్వగలుగుతాడు, ఇన్స్టెంట్ హీలింగ్ ఉంటుంది అండ్ తన చాక్రా ఆల్మోస్ట్ ఇన్ఫినిట్ గా అయితే ఉంటుంది. నరుటో అండ్ సాస్కే ద సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ అయిన హగురమా దగ్గర నుంచే పవర్స్ పొందుతారు. అది మాదరాని డిఫీట్ చేయడానికి కాదు, తనతో ఈక్వల్ గా ఫైట్ చేయడానికి. అంత పవర్స్ వచ్చాక కూడా వాళ్ళైతే మాదరాని డైరెక్ట్ గా డిఫీట్ చేయలేకపోతారు. టీమ్ వర్క్ యూజ్ చేసి మాదరాని చాలా బాగా డ్యామేజ్ చేస్తారు. బట్ మాదరా అలాంటి అటాక్స్ కి చనిపోయే స్టేజ్ ని ఎప్పుడో దాటేశాడు. ఒకవేళ వాళ్ళు తనని అటాక్ చేయాలనుకున్న లింబో క్లోన్స్ అయితే ఆపేస్తాయి, ఒకవేళ సీల్ చేయాలనుకున్న ట్రూత్ సీకింగ్ ఆప్స్ అయితే ఎరేజ్ చేస్తాయి. అండ్ ఇక్కడతో మనకి అర్థమవుతుంది ద సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ నరుటో యానిమేలో స్ట్రాంగెస్ట్ కాదని. మాదరా తనైతే సర్ప్రైజ్ చేస్తాడు, కగుయా లెవెల్ కి అయితే రీచ్ అవుతాడు. అండ్ మాదరా అంత లెవెల్ కి రీచ్ అయ్యాక నరుటో అండ్ సాస్కే కూడా తనని డిఫీట్ చేయలేకపోతారు. అండ్ ఫ్యాన్స్ అనుకుంటారు నరుటో అండ్ సాస్కే కి హగురమా బ్లెస్సింగ్స్ వచ్చాక మాదరాతో ఈక్వల్ గా ఉంటారు అని. బట్ అది నిజం కాదు. మాదరా దగ్గర 2 రెనగాన్స్ ఉంటాయి అండ్ ఫుల్ 10 టైల్స్ పవర్ ఉంటుంది అండ్ సెంచరీస్ ఆఫ్ బ్యాటిల్ ఎక్స్పీరియన్స్. ఒక బ్యాటిల్ లో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నరుటో అండ్ సాస్కే అప్పుడే సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ పవర్స్ నేర్చుకుంటున్నారు, అది మిడిల్ బ్యాటిల్ లో. మాదరా దేని నుంచైనా రీజనరేట్ అవ్వగలుగుతాడు. తనకి లింబో క్లోన్స్ ఉంటాయి, వాటితో మల్టిపుల్ బ్యాటిల్స్ ఒక్కసారి చేయగలుగుతాడు. నింజుత్సుని అబ్జర్వ్ చేసుకోగలుగుతాడు. ఇన్ఫినిట్ సుకుయోమి కూడా రెడీగా ఉంటుంది. అండ్ ఇన్ని పవర్స్ వచ్చాక తను కగుయా కన్నా స్ట్రాంగ్ గా మారిపోతాడు. ఎలా అంటే బ్యాకుగాన్ కన్నా రెనగాన్ స్ట్రాంగ్ నేరేటివ్లీ. అండ్ తన దగ్గర కూడా రెనషారింగాన్ ఉంటుంది. అండ్ మెయిన్ వన్ లింబో క్లోన్స్. అసలు నరుటో అండ్ సాస్కేకి ఎంటైర్ ఫైట్ లో బాగా ప్రాబ్లం వచ్చింది ఆ లింబో క్లోన్స్ తోనే. అలాంటివి 4 ఉన్నాయంటే జస్ట్ ఇమాజిన్. ఒకవేళ కానీ కగుయా రాకుండా ఉంటే ఓన్లీ మాదరాని సీల్ చేయాల్సి వచ్చుంటే ఎలా ఉండేదో తెలుసా? డిఎంఎస్ కకాషి ఉన్నాడు కదా, తనని ఇంకా ముందే ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే తన లింబో క్లోన్స్, ట్రూత్ సీకింగ్ ఆప్స్ వాటిని కౌంటర్ చేయగలిగేది కాముయి ఒక్కటే. ఎందుకంటే అది ఒక నింజుత్సు కాదు, అది వచ్చేసి ఒక డిఫరెంట్ జుట్సు
జుత్సు అనమాట. సో దానితో ట్రూత్ సీకింగ్ ఆర్బ్స్ ని ఏదో ఒకటి చేయొచ్చు. సో డిఎంఎస్ కకాషి ముందు కానీ వచ్చుంటే ఒకటే లెవెల్లో ఉన్న 3 క్యారెక్టర్స్ ఫైట్ చేయాల్సి వచ్చిండేది మాద్రాతో. నరుటో, సాస్కే అండ్ ఇంకా డిఎంఎస్ కకాషి వీళ్ళు ముగ్గురు ఫైట్ చేసినా కూడా గ్యారంటీ అనేది లేదు మాద్రాని అక్కడ డిఫీట్ చేయగలుగుతారు అని. ఎందుకంటే తనంత స్ట్రాంగ్ గా మారిపోయి ఉంటాడు. కగుయాని కానీ డ్యామేజ్ చేస్తే తను సింప్లీ రీజనరేట్ అవుతుంది, బట్ టైం పడుతుంది అండ్ అక్కడ తనని సీల్ చేయడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ మాద్రా అలా కాదు, తనని హాఫ్ గా కట్ చేసినా తనకేం కాదు, తను అసలు పెయిన్ నే ఫీల్ అవడు. గాడ్ ట్రీని అబ్జర్వ్ చేసుకున్నాడు అండ్ తనలో 10 tails పవర్ ఉంటుంది అండ్ ఇంకా తను ఉచిహాగా ఉన్నాడు కాబట్టి తన దగ్గర స్పెషల్ డోజుట్సుస్ ఉంటాయి. ఇన్ని పవర్స్ ఉంటే అసలు మీరే ఆలోచించండి, నరుటో అండ్ సాస్కే తనని డిఫీట్ చేయగలుగుతారా? ఒకవేళ కానీ జుత్సు తనని బెటర్ చేయకుండా ఉండుంటే అసలు ఎవ్వరు ఆపగలిగే వాళ్ళు కాదు మాద్రాని. సో మాద్రా ఏం వీక్ గా ఉన్నాడని మాత్రం అలా చంపేయలేదు, చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో ఇంకా తనని ఏం చేయలేక ఒక ప్లాట్ హోల్ అయితే ఇంట్రడ్యూస్ చేసి అక్కడ మాద్రాని ఆఫ్ స్క్రీన్ చేసేశారు. ఈవెన్ కిషిమోటో సెన్సై కూడా అక్కడ స్టోరీని బ్యాలెన్స్ చేయలేకపోతాడు, ఎందుకంటే అక్కడ మాద్రాని లాజికల్ గా డిఫీట్ చేయలేరు. ఓన్లీ వే వచ్చేసి తనని బెట్రే చేయడమే. పాస్ట్ లో ఎలా అయితే హషిరామా చేశాడో ఇప్పుడు కూడా సేమ్ తనని అలానే బ్యాక్ స్టాప్ చేసి చంపేస్తారు, ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి. అండ్ చాలా మంది మాద్రా ఫ్యాన్స్ కూడా ఇదే చెప్తారు, తన స్టోరీ కోసమే అక్కడ మళ్ళీ ఓడిపోతాడు అని. అండ్ వాళ్ళు 100% కరెక్ట్ అక్కడ, ఎందుకంటే కగుయాని సీల్ చేయడం హార్డ్ గా ఉంటుందేమో కానీ బట్ మాద్రా అయితే జస్ట్ ఇంపాసిబుల్ అంతే. సో తన్ని అలా ఆఫ్ స్క్రీన్ చేసి చంపేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి తను చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో అండ్ ఇంకోటి తన అండర్స్టాండింగ్. సో తనైతే కంట్రోల్ నుంచి పీస్ వస్తుంది అనుకున్నాడు. సో అక్కడ తన మెథడ్స్ అనేవి క్రూయల్ గా ఉంటాయి. ఆ మెథడ్సే మాద్రాని హార్ట్ లేని ఒక గాడ్ లాగా అయితే మార్చేస్తాయి. అండ్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మాద్రాని ఆఫ్ స్క్రీన్ చేసింది తను వీక్ గా ఉన్నందుకు కాదు, తనని డిఫీట్ చేయడానికి ఎవ్వరు లేరు కాబట్టి తను అక్కడ బెట్రేయల్ తో ఆఫ్ స్క్రీన్ చేశారు. అండ్ గైస్ ఇప్పుడు మాద్రా మోస్ట్లీ యూజ్ చేసిన ఇంపార్టెంట్ పవర్స్ ఏంటో చూద్దాము. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. డెమానిక్ ఇల్యూజన్ మిరేజ్ క్రో, ఇది సింపుల్ గా అవతలి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాడు. అండ్ వెపన్ మాస్టరీ, గన్ బై, సోర్డ్ అండ్ ఇంకా షురిగన్, వీటన్నిటిని మాద్రా ఎప్పుడో మాస్టర్ చేస్తుంటాడు. అండ్ షారింగన్ బేస్ ఫామ్, దీంతో విజన్ ని ఎన్హాన్స్ చేయొచ్చు అండ్ అవతలి వాళ్ళ టెక్నిక్స్ ని కూడా కాపీ చేయొచ్చు, బట్ అంత యూస్ఫుల్ గా ఉండదు. అండ్ సూపర్ హ్యూమన్ స్ట్రెంత్, మాద్రా ఫిజికల్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్స్ట్రీమ్ స్పీడ్ అండ్ రిఫ్లెక్సెస్, 80,000 మంది షినోబిస్ తో ఫైట్ చేసాడు అంటే మెయిన్ వీటి వల్లే. అండ్ గ్రేట్ ఫైర్ బాల్ టెక్నిక్, ఇది ఉచిహాస్ ట్రెడిషనల్ టెక్నిక్, మరీ అంత స్ట్రాంగ్ గా ఉండదు కానీ యూస్ఫుల్. అండ్ గ్రేట్ ఫైర్ ఎన్హలేషన్, దీనితో బ్యాటిల్ ఫీల్డ్ లో చాలా మందిని డిఫీట్ చేసేయచ్చు. అండ్ షారింగన్ గెంజుత్సు, అవతల వాళ్ళని ఇమ్మొబైలైజ్ ఆర్ వాళ్ళ వీక్నెసెస్ అయితే మ్యానిపులేట్ చేయొచ్చు. అండ్ వుడ్ క్లోన్ టెక్నిక్, ఇది షాడో క్లోన్స్ కన్నా పవర్ఫుల్ గా ఉంటుంది. అండ్ మాద్రా ఒక బ్యాటిల్ లో చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాడు. సో అలా ఉండకపోతే గాడ్ ఆఫ్ షినోబి అయినా హషిరామానే మ్యానిపులేట్ చేస్తాడు. అండ్ మాంగిక్యూ షరింగన్, దీని వల్ల హై లెవెల్ విజువల్ టెక్నిక్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకా సుసానో ఫార్మ్స్ కూడా. అండ్ వుడ్ రిలీజ్ డీప్ ఫారెస్ట్ ఎమర్జెన్స్, దీంతో ఒక లిటరల్ ఫారెస్ట్ అయితే సమన్ చేసేయచ్చు. అండ్ మెజెస్టిక్ డిస్ట్రాయర్ ఫ్లేమ్, ఈ అటాక్ తో మాద్రా ఆల్మోస్ట్ కొన్ని వేల మంది షినోబిస్ అయితే చంపేస్తాడు. అండ్ సుసానో ఇన్కంప్లీట్ వర్షన్, ఇది ఒక అఫెన్స్ అండ్ ఇంకా డిఫెన్స్ అవతార్ లాగైతే వర్క్ అవుతుంది, బట్ టైల్డ్ బీస్ట్ అంత స్ట్రాంగ్ అయితే ఉండదు. అండ్ ఇటర్నల్ మాంగిక్యూ షరింగన్, దీనితో పర్ఫెక్ట్ సుసానో వస్తుంది. అండ్ ఇంకా షారింగన్ ఎబిలిటీస్ ని ఇంకా స్ట్రాంగ్ గా మారుస్తుంది. ఇది హషిరామా టెక్నిక్ మాద్రా అయితే తీసుకుంటాడు. దీనితో ఫిజికల్ పవర్స్, సెన్సరీ రేంజ్ అండ్ ఇంకా డ్యూరబిలిటీ ఇవన్నీ అయితే ఇంక్రీజ్ అవుతాయి. అండ్ 6 పాత్స్ ఎబిలిటీస్ ఆఫ్ రెనగాన్, ప్రేత పాత్, ఎనిమల్ పాత్, హ్యూమన్ పాత్, దేవా పాత్ అండ్ ఇంకా అవుటర్ పాత్. సో ప్రతిదీ మాద్రా అయితే యూజ్ చేయగలుగుతాడు. అండ్ ఇంకా పర్ఫెక్ట్ సుసానో, రెనగాన్ అండ్ హస్క్ ఆఫ్ ది 10 tails అయిన గెడో స్టాచ్యూ, దీంతో టైల్డ్ బీస్ట్ లను అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ 10 tails జింజురికి పవర్, తను 10 tails జింజురికిగా మారాక తనకి గాడ్ లెవెల్ చాక్రా, ఫ్లైట్ అండ్ ఇంకా రీజనరేషన్, బియాండ్ మోర్టల్ ఎబిలిటీస్ అయితే వస్తాయి. అండ్ ట్రూత్ సీకింగ్ ఆర్బ్స్, వాటిని ఎవరైనా టచ్ చేస్తే అక్కడితో ఎరేజ్ అయిపోతారు. వాళ్ళకి సేజ్ ఆఫ్ 6 పాత్స్ ఎనర్జీ ఉండాలి, లేదంటే వాళ్ళ సీన్ అక్కడితో అయిపోతుంది. అండ్ రీజనరేషన్, మాద్రా ఇన్స్టాంట్లీ హీల్ అయిపోగలుగుతాడు. అండ్ నియర్ ఇమ్మోర్టాలిటీ అయితే ఉంటుంది. అండ్ రెనే షారింగన్ ఎబిలిటీ అయిన ఇన్ఫినిట్ సుకియోమి, దీన్ని క్యాచ్ చేస్తే అసలు ఎవరు కౌంటర్ చేయలేరు. ఓన్లీ సాస్కే, ఉచిహా అండ్ ఇంకా ఓవర్చిల్స్కి మాత్రమే దానికి ఇమ్యూన్ గా ఉంటారు. అండ్ ఇవే కాకుండా మాద్రాకి ఇంకా చాలా పవర్స్ అయితే ఉంటాయి. సో చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక 10 minutes వీడియో అయితే వస్తుంది. అండ్ వీడియో అయితే అంతే గైస్, మీకు కానీ నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలా వద్దనేది కమెంట్ చేయండి. ఐ మీన్ వేరే క్యారెక్టర్స్ మీద కూడా చేయమంటారా, అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అని, సో వాళ్ళ ఎబిలిటీస్ కానివ్వండి, వాళ్ళ ఫీట్స్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఆ క్యారెక్టర్ నేమ్ కూడా చెప్పండి, నేనైతే చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.